హరే కృష్ణ. వెల్కమ్ టు సాయి చైతన్య ఛానల్. మోర్ కొలంబు రెసిపీ అండి. మనం ఇది ఫుడ్లోకి చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తమిళనాడులో ఎక్కువ ఫేమస్ అండి. అక్కడ ఈ మోర్ కొలంబు అనేది మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. అంటే కర్డ్తో చేసే రెసిపీస్ అండి. ఇది ఎలా చేయాలో, ఎంత ఫాస్ట్గా చేయాలో, టేస్టీగా చేయాలో తెలుసుకుందామా. ఫస్ట్ మనము బాటిల్ గార్డ్ తీసుకోవాలండి. ఆ సొరకాయ తీసుకొని అంత పీల్ అంతా తీసేసేసుకోవాలి. అంత తీసిన తర్వాత లోపల చిన్న చిన్న పీసెస్ కట్ చేయాలి. ఒకవేళ సీడ్స్ మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకుంటే తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కప్లో అండి, శనగపాలు 1/4 కప్పు ప్లస్ రైస్ 2 కలిపి 2 టైమ్స్ వాష్ చేసి నానబెట్టాలి. మినిమం హాఫ్ అన్ అవర్. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు కడాయిలో నూనె వేసుకోవాలి. అందులో పోపు కూడా పెట్టుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు ఇవన్నీ వేసిన తర్వాత నెక్స్ట్ మనము మెంతులండి, ఫెనుగ్రీక్ సీడ్స్. ఇది హెల్త్కి చాలా మంచిది. అవి కూడా మనము ఒక 1/4 స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర అండి, ఇవన్నీ పోపుకు సంబంధించినటివే. ఇవన్నీ కొంచెం స్ప్లటర్ అయిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ మనము సొరకాయ పీసెస్ తీసుకున్నాం కదా, అది మనము కుక్కర్లో 3 విజిల్స్ బాయిల్ చేసి దీంట్లోకి యాడ్ చేయాలి. ఆనియన్ కావాల్సిన వాళ్ళు కూడా యాడ్ చేయొచ్చండి. నేను చేయలేదు, స్కిప్ చేశాను. ఇంకా మనం దీంట్లో సొరకాయ ఒక్కటే కాదు, వేరే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఒకవేళ కుకుంబర్ ఉన్నా కూడా యాడ్ చేయొచ్చు, బ్రింజాల్స్, ఏ వెజ్జీస్తో అయినా చేయొచ్చు. అంటే మసాలా అంతా సేమ్, కానీ వెజ్జీస్ మాత్రం మనం ఏది కావాలంటే ఏది అవైలబుల్ ఇంట్లో ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెజ్జీస్ అన్నీ బాయిల్ అయిన తర్వాత గ్రైండింగ్ కోసం గ్రీన్ చిల్లీస్, కోకోనట్, ధనియా పౌడర్ అండి. ఒకవేళ ధనియాలు ఉంటే వేయించి వాడచ్చు. ఇంకా మిరియాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి మనము గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు పేస్ట్గా కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసి నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా మనము ఆల్రెడీ సొరకాయలు వేసాం కదా పీసెస్, దాంట్లోకి మనము యాడ్ చేయాలి. అంటే ఇదంతా థిక్నెస్ కోసం అండి, ఈ గ్రేవీ కోసము. ఇప్పుడు బాగా బాయిల్ అవుతూ ఉంది కదా, దీనికి కావాల్సినప్పుడు మనము మోర్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ మోర్ అండి, అంటే కర్డ్. ఆ కర్డ్ ఎలా యాడ్ చేస్తున్నామంటే 1/4 కప్ని డైల్యూట్ చేసి వేసుకోవాలి. ఇందులో మసాలా ఇందాక మనం గ్రైండ్ చేసిన పేస్ట్ అక్కడైనా వేయచ్చు, లేదంటే ఈ పెరుగులో కూడా మనం డైల్యూట్ చేసుకొని నీళ్ళు ఎంత కావాలో అంత రిక్వైర్డ్గా కన్సిస్టెన్సీ ప్రకారం యాడ్ చేసి బాగా మిక్స్ చేసి మనము గ్రేవీలోకి యాడ్ చేయాలి. ఇది బాగా బాయిల్ అవ్వాలండి, ఎందుకంటే శనగబ్యాళ్ళు స్మెల్ అనేది పచ్చివాసన రాకుండా చేయాలి. ఇంకా సాల్ట్ లాస్ట్లో ఎప్పుడు అండి టిప్, ఎండింగ్లో వేస్తున్నాం, అప్పుడు మనకు సాల్ట్ తక్కువ పడుతుంది. ఫస్ట్లో వేస్తే మాత్రం ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి, కాబట్టి ఎప్పుడు సాల్ట్ ఎండింగ్లో వేయండి. నెక్స్ట్ గార్నిషింగ్ కోసం రెడ్ చిల్లీస్ అండ్ కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేయాలి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంది కదండి చూడడానికి. ఇది చాలా బాగుంటుంది, హెల్తీ కూడా, ఎందుకంటే కర్డ్ రెసిపీ కాబట్టి ఇది మరి ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఇది నచ్చిందా? ఇంకెందుకండి ఆలస్యం, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఇది మనము రైస్ ఒక్కటే కాదండి, ఇంకా కాంబినేషన్ చపాతీలోకి, రోటీలోకి అన్నిటికీ సరిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. హరే కృష్ణ.